ఓం శాంతి 13/8/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, యోగము ద్వారా తత్వాలను పావనంగా చేసే సేవ చేయండి. ఎందుకంటే తత్వాలు పావనమైనప్పుడే దేవతలు ఈ సృష్టిపై తమ పాదము మోపుతారు. ప్రశ్న: మీ నూతన రాజధానిలో ఏ విధమైన అశాంతి ఉండదు, ఎందుకు? జవాబు: 1. ఎందుకంటే ఆ రాజ్యం మీకు తండ్రి ద్వారా వారసత్వంగా లభించింది. 2. వరదాత అయిన తండ్రి పిల్లలైన మీకు ఇప్పుడే వరదానాన్ని అనగా వారసత్వాన్ని ఇచ్చేశారు. అందువలన అక్కడ అశాంతి ఉండదు. మీరు తండ్రికి చెందిన వారిగా అవుతారు కనుక మొత్తం వారసత్వం అంతా తీసేసుకుంటారు. ఓం శాంతి. మనము ఎవరి పిల్లలమో వారిని సత్యమైన ప్రభువు అని కూడా అంటారని పిల్లలకు తెలుసు. అందుకే ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని ఈశ్వరీయ సంతానము అని అంటారు. సత్య అంశంపై సత్యంగానే తినాలి, సత్యంగానే ధరించాలి అన్న ఒక నానుడి కూడా ఉంది. భలే ఇది మనుషులచే తయారు చేయబడింది అయినా తండ్రి కూర్చొని దీని అర్థం తెలిపిస్తారు. అత్యంత ఉన్నతులు ఒక్క తండ్రియేనని, వారికి ఎంతో మహిమ ఉంది అని, వారిని రచయిత అని కూడా అంటారు అని పిల్లలకు తెలుసు. మొట్టమొదటి రచన పిల్లలు. మీరు తండ్రి పిల్లలు కదా. ఆత్మలందరూ తండ్రి జతలోనే ఉంటారు. దానిని తండ్రి ఇల్లు, మధురమైన ఇల్లు అని అంటారు. ఇక్కడ ఇది ఇల్లేమీ కాదు, వారు మన అత్యంత మధురమైన తండ్రి అని పిల్లలకు తెలుసు. శాంతిధామము మధురమైన ఇల్లు, అలాగే సత్యుగం కూడా మధురమైన ఇల్లే. ఎందుకంటే అక్కడ ప్రతి ఇంటిలో శాంతి ఉంటుంది. ఇక్కడ ఇంట్లో లౌకిక తల్లి తండ్రుల వద్ద కూడా అశాంతి ఉంది, అలాగే ప్రపంచంలో కూడా అశాంతి ఉంది. అక్కడైతే ఇంట్లోనూ శాంతి ఉంటుంది, అలాగే మొత్తం ప్రపంచమంతటా శాంతి ఉంటుంది. సత్యుగమును చిన్న క్రొత్త ప్రపంచమని అంటారు. ఈ పాత ప్రపంచం ఎంత పెద్ద ప్రపంచం. సత్యుగంలో సుఖశాంతులు ఉంటాయి. అక్కడ ఏ గొడవలు ఉండవు. ఎందుకంటే అనంతమైన తండ్రి ద్వారా వారికి శాంతి వారసత్వం లభించింది. గురువులు, గోసాయిలు, మఠాధిపతులు పుత్రవాన్ భవ, ఆయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తారు. వీరు ఏ ఆశీర్వాదాన్ని ఇవ్వడం లేదు. తండ్రి నుండి అయితే వారసత్వం దానంతట అదే లభిస్తుంది. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు స్మృతిని కలిగించారు. ఆ పారలౌకిక తండ్రిని భక్తి మార్గంలో అన్ని ధర్మాల వారు దుఃఖ ప్రపంచమైనప్పుడు స్మృతి చేస్తారు. ఇది పతితమైన పాత ప్రపంచం. కొత్త ప్రపంచంలో సుఖం ఉంటుంది, అశాంతి అన్న మాటే ఉండదు. ఇప్పుడు పిల్లలైన మీరు పవిత్రంగా గుణవంతులుగా అవ్వాలి, లేకపోతే చాలా శిక్షలను అనుభవించాల్సి వస్తుంది. తండ్రితో పాటు లెక్కాచారాలను చుట్టూ చేయించే ధర్మరాజు కూడా ఉన్నారు. ట్రిబ్యునల్ ధర్మాసనం కూర్చుంటుంది కదా. పాపాలకు శిక్షలైతే తప్పకుండా లభిస్తాయి. బాగా కష్టపడేవారు శిక్షలను అనుభవించరు. పాపాలకు శిక్ష లభిస్తుంది, దానిని కర్మభోగము అని అంటారు. ఇది రావణుడి పరాయి రాజ్యం. ఇందులో అపారమైన దుఃఖం ఉంది. రామరాజ్యంలో అపారమైన సుఖం ఉంటుంది. మీరు అనేక మందికి అర్థం చేయిస్తారు. అందులో కొందరు వెంటనే అర్థం చేసుకుంటారు, మరికొందరు ఆలస్యంగా అర్థం చేసుకుంటారు. ఎవరైనా తక్కువగా అర్థం చేసుకుంటే వారు భక్తిని ఆలస్యంగా చేశారు అని అర్థం చేసుకోండి. ఎవరైతే ప్రారంభం నుండి భక్తి చేశారో వారు జ్ఞానమును కూడా త్వరగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వారు ముందు నెంబర్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఆత్మలైన మనము మధురమైన ఇంటి నుండి ఇక్కడికి వచ్చాము అని మీకు తెలుసు. సైలెన్స్ మూవీ, టాకీలు 3 ఉన్నాయి కదా. పిల్లలు ధ్యానంలోకి వెళ్ళినప్పుడు అక్కడ మూవీ నడుస్తుంది అని వినిపిస్తారు సూక్ష్మవతనంలో. దానికి జ్ఞాన మార్గంతో ఎటువంటి సంబంధము లేదు.
స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి. ఇదే ముఖ్యమైన విషయం, ఇంకే విషయము లేదు. తండ్రి నిరాకారుడు. పిల్లలు కూడా అనగా ఆత్మలు కూడా ఈ శరీరంలో నిరాకారులుగానే ఉంటారు. ఇందులో ఇంకే విషయము రాదు. ఆత్మ ప్రేమ ఒక్క పరంపిత పరమాత్మతోనే ఉంటుంది. శరీరాలన్నీ పతితమైనవే కావున ఈ పతిత శరీరాలపై ప్రేమ ఏర్పడజాలదు. ఆత్మ భలే పావనంగా అవుతుంది, కానీ శరీరం అయితే పతితమైనదే కదా. పతిత ప్రపంచంలో శరీరం పావనంగా అవ్వనే అవ్వదు. ఆత్మ అయితే ఇక్కడే పావనంగా అవ్వాలి. అప్పుడు ఈ పాత శరీరాలు వినాశనం అవుతాయి. ఆత్మ అయితే అవినాశి. అనంతమైన తండ్రిని స్మృతి చేస్తూ పావనంగా అవ్వడమే ఆత్మ పని. ఆత్మ పవిత్రమైతే శరీరం కూడా పవిత్రమైనదే కావాలి. అది క్రొత్త ప్రపంచంలో లభిస్తుంది. భలే ఆత్మ పావనంగా అయిపోతుంది. పతిత ప్రపంచంలో శరీరం పావనంగా అవ్వనే అవ్వదు. ఆత్మ పావనంగా అవ్వాలి అంటే ఆత్మ ఒక్క పరంపిత పరమాత్మతోనే యోగము జోడించాలి. ఈ పతిత శరీరాలను ముట్టుకోను కూడా ముట్టుకోరాదు. ఈ విధంగా ఆత్మలతో తండ్రి మాట్లాడుతున్నారు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. సత్యుగం నుండి కలియుగం వరకు శరీరాల జతలో వ్రేలాడారు. భలే అక్కడ ఆత్మ మరియు శరీరం రెండు పవిత్రంగా ఉంటాయి స్వర్గంలో. ఆత్మ లేక శరీరం వికారిగా అయ్యేందుకు అసలు వారు అక్కడ వికారాలలోకే వెళ్ళరు. వల్లభాచార్యులు కూడా ఉన్నారు. వారు ఎవ్వరిని ముట్టుకోనివ్వరు. అలాగని వారి ఆత్మ నిర్వికారిగా పవిత్రంగా ఏమీ ఉండదని మీకు తెలుసు. అది వల్లభాచారి సాంప్రదాయం. వారు తమను తాము చాలా ఉన్నతమైన కులానికి చెందిన వారమని భావిస్తారు. శరీరమును కూడా స్పర్శించనివ్వరు. మేము వికారి అపవిత్రులమని, శరీరం అయితే భ్రష్టాచారం ద్వారానే జన్మిస్తుంది అని అర్థం చేసుకోరు. ఈ విషయాలను తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. ఆత్మ పావనంగా అవుతూ ఉంటుంది. ఆ తర్వాత శరీరాన్ని కూడా మార్చవలసి ఉంటుంది. సత్యుగంలో ఎప్పుడైతే పంచతత్వాలు కూడా పావనంగా అయిపోతాయో అప్పుడు శరీరాలు కూడా పావనంగా అవుతాయి. దేవతలు పతిత శరీరంలో పతిత ధరణిపై పాదం మోపరు. వారి ఆత్మ మరియు శరీరం రెండు పవిత్రంగా పావనంగా ఉంటాయి కావున వారు సత్యుగంలోనే పాదము మోపుతారు. ఇది పతిత ప్రపంచం. ఆత్మ పారలౌకిక తండ్రి అయిన పరమాత్ముణ్ణి స్మృతి చేస్తుంది. ఒకరేమో శారీరక తండ్రి, ఇంకొకరు అశరీరీ తండ్రి. అశరీరీ తండ్రిని స్మృతి చేస్తారు, ఎందుకంటే వారి ద్వారా ఇటువంటి సుఖ వారసత్వం తప్పకుండా లభించింది కావున స్మృతి చేయకుండా ఉండలేరు. ఈ సమయంలో తమో ప్రధానంగా అయినా ఆ తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తారు. కానీ వారి ద్వారా ఈశ్వరుడు సర్వవ్యాపి అని తప్పుడు శిక్షణ లభిస్తుంది. మళ్ళీ మనిషి మనిషిగానే జన్మిస్తాడు అన్న విషయంలో కూడా తికమక పడతారు. ఈ పొరపాట్లన్నీ తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. తండ్రి కేవలం ఒక్క మన్మనాభవన్న మంత్రమునిస్తారు. దాని అర్థం కూడా కావాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇదే చింత ఉన్నట్లయితే మీరు పావనంగా అవ్వగలరు. దేవతలు పవిత్రులు. ఇప్పుడు తండ్రి వచ్చి మళ్ళీ ఇలా పవిత్రంగా చేస్తారు. మీ ముందు లక్ష్యాన్ని ఉద్దేశాన్ని ఉంచుతారు. విగ్రహాలను తయారు చేసేవారు ఎవరైతే ఉంటారో వారు మనిషి ముఖాన్ని చూడగానే వెంటనే వారి విగ్రహాన్ని తయారు చేసేస్తారు. వారు చైతన్యంగా ముందు కూర్చున్నట్లే జీవన కళ ఉట్టి పడుతున్నట్లు తయారు చేస్తారు. కానీ అవి జడమైన మూర్తులు మాత్రమే. ఇక్కడ తండ్రి మీకు చైతన్య లక్ష్మీ నారాయణులుగా అవ్వాలి అని చెప్తారు. ఎలా తయారవుతారు? మనుషుల నుండి దేవతలుగా. మీరు ఈ చదువు పవిత్రతల ద్వారా అవుతారు. ఇది మనుషుల నుండి దేవతలుగా తయారయ్యే స్కూలు. వారు ఎన్నో విగ్రహాలు మొదలైనవి తయారు చేస్తారు. దానిని ఒక కళ అని అంటారు. ఖచ్చితంగా అవే రూపురేఖలతో తయారు చేస్తారు.
కానీ ఇక్కడ అవే రూపురేఖలతో తయారయ్యే విషయమే లేదు. ఇది కేవలం జడ చిత్రం మాత్రమే. అక్కడైతే మీరు ప్రకృతి సిద్ధంగా చైతన్యంగా అవుతారు కదా. పంచతత్వాల చైతన్య శరీరం ఉంటుంది. ఇది మనుషుల చేత తయారు చేయబడిన జడ చిత్రం. ఖచ్చితంగా అయితే తయారవ్వజాలదు. ఎందుకంటే దేవతలను ఫోటో తీయలేరు. ధ్యానంలో భలే సాక్షాత్కారం చేసుకుంటారు కానీ దానిని ఫోటో తీయలేరు. మేము ఇటువంటి సాక్షాత్కారాన్ని పొందాము అని అంటారు. కానీ దాని చిత్రమునైతే స్వయం వారు కానీ వేరెవ్వరు కానీ తయారు చేయలేరు. ఎప్పుడైతే తండ్రి నుండి జ్ఞానాన్ని తీసుకొని పూర్తి చేస్తారో అప్పుడే స్వయం అలా తయారవుతారు. మీరు ఖచ్చితంగా కల్పకృతం వలె తయారవుతారు. ఇది ఎంత అద్భుతమైన ప్రకృతి సిద్ధమైన డ్రామా. తండ్రి కూర్చొని ప్రకృతి సిద్ధమైన విషయాలను అర్థం చేయిస్తారు. మనుషులకైతే ఈ విషయాల ఆలోచనలో కూడా ఉండవు. వారి ముందుకు వెళ్ళి తల వంచి నమస్కరిస్తూ ఉంటారు. వీరు ఒకప్పుడు రాజ్యం చేసి వెళ్ళారు అని భావిస్తారు కానీ ఎప్పుడో తెలియదు. మళ్ళీ వారు ఎప్పుడు వస్తారు, వచ్చి ఏం చేస్తారు అన్న విషయాలు ఏవీ తెలియదు. సూర్యవంశీయులు చంద్రవంశీయులు ఎవరైతే ఒకప్పుడు ఇక్కడ నుండి వెళ్ళారో వారు ఖచ్చితంగా తప్పకుండా మళ్ళీ ఈ జ్ఞానం ద్వారా అలాగే అవుతారు అని మీకు తెలుసు. ఇది అద్భుతం కదా. కావున ఈ విధంగా పురుషార్థం చేయడం ద్వారా మీరు దేవతలకు అవుతారు అని ఇప్పుడు అర్థం చేయిస్తారు. సత్య త్రేతాయుగాలలో ఏ పాత్ర అయితే నడిచిందో అదే నడుస్తుంది. ఇది ఎంత అద్భుతమైన జ్ఞానం. ఎప్పుడైతే హృదయం స్వచ్ఛంగా ఉంటుందో అప్పుడే ఇది బుద్ధిలో నిలవగలదు. అందరి బుద్ధిలో ఈ విషయాలు నిలువజాలవు. కష్టపడాల్సి ఉంటుంది. కష్టపడకుండా ఎటువంటి ఫలము లభించదు. తండ్రి అయితే పురుషార్థం చేయిస్తూ ఉంటారు. భలే డ్రామా అనుసారంగానే జరుగుతున్నా పురుషార్థమైతే చేయాల్సి ఉంటుంది. డ్రామాలో ఉంటే మా ద్వారా పురుషార్థం నడుస్తుంది అని అలా కూర్చుండి పోలేరు కదా. అటువంటి ఆటవిక ఆలోచనలు కలవారు కూడా చాలామంది ఉన్నారు. మా భాగ్యంలో ఉంటే పురుషార్థం తప్పకుండా నడుస్తుందిలే అని అంటారు. వరే పురుషార్థాన్ని మీరు చెయ్యాలి. పురుషార్థం అంటే ప్రయత్నం మరియు ప్రాలబ్ధం ఉంటుంది. పురుషార్థము గొప్పదా లేక ప్రాలబ్ధం గొప్పదా అని మనుషులు అడుగుతారు. ప్రాలబ్ధమే గొప్పది కానీ పురుషార్థమునే గొప్పదిగా ఉంచడం జరుగుతుంది. ఎందుకంటే పురుషార్థం చేస్తేనే ప్రాలబ్ధం తయారవుతుంది. మనుష్య మాతృలందరికీ అన్ని పురుషార్థం ద్వారానే లభిస్తాయి. దీనిని తప్పుగా తలక్రిందులుగా తీసుకునే రాతి బుద్ధి కలవారు కూడా ఉంటారు. వారి భాగ్యంలో లేదని అర్థం చేసుకోవడం జరుగుతుంది. వారు పడిపోతారు. ఇక్కడ పిల్లలచే ఎంతగా పురుషార్థం చేయిస్తారు. రాత్రింబవళ్ళు అర్థం చేయిస్తూ ఉంటారు. మీ నడవడికలను తప్పకుండా తీర్చిదిద్దుకోవాలి. నెంబర్ 1 నడవడిక పావనంగా అవ్వడం. దేవతలైతే పావనంగానే ఉంటారు. మళ్ళీ ఎప్పుడు పడిపోతారు అనగా నడవడిక పాడైనప్పుడు పూర్తిగా పతితులుగా అయిపోతారు. మన నడవడిక A1గా ఉండేది అని తర్వాత పూర్తిగా పడిపోయాము అని ఇప్పుడు మీకు తెలుసు. మొత్తం ఆధారం అంతా పవిత్రత పైననే ఉంది. ఇందులోనే ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. మనుషుల కళ్ళు ఎంతగానో మోసగిస్తాయి. ఎందుకంటే ఇది రావణ రాజ్యం. అక్కడైతే కళ్ళు మోసగించవు. జ్ఞానం మూడవ నేత్రం లభిస్తుంది. అందుకే రిలీజియన్ ఈజ్ మైట్, ధర్మమే శక్తి అని అంటారు. సర్వశక్తివంతుడైన తండ్రియే వచ్చి దేవీ దేవత ధర్మంను స్థాపన చేస్తారు. చేసేదంతా ఆత్మయే కానీ మనుష్య రూపంలో చేస్తుంది. ఆ తండ్రి జ్ఞానసాగరుడు. వీరి మహిమ దేవతల కంటే పూర్తి భిన్నమైనది. కావున ఇటువంటి తండ్రిని ఎందుకు స్మృతి చెయ్యరు? వారిని జ్ఞానసాగరుడు బీజ రూపుడు అని కూడా అంటారు. వారిని సత్ చిత్ ఆనంద స్వరూపుడు అని ఎందుకు అంటారు? వృక్షానికి బీజం ఉంటుంది. దానికి కూడా వృక్షమును గూర్చి తెలుసు కదా. కానీ అది జడ బీజం. అందులోని ఆత్మ జడం వలె ఉంటుంది. మనుషులు ఆత్మ చైతన్యంగా ఉంటుంది. చైతన్య ఆత్మను జ్ఞానసాగరము అని కూడా అంటారు. వృక్షము చిన్న మొక్క నుండి పెద్దగా అవుతుంది. కావున
అందులో తప్పకుండా ఆత్మ ఉంది, కానీ అది మాట్లాడలేదు. పరమాత్మ మహిమ ఎంత అపారమైనది! జ్ఞాన సాగరులు. ఇది ఆత్మ మహిమ కాదు, పరమాత్మ అనగా పరమాత్ముడి మహిమ. మళ్ళీ వారిని ఈశ్వరుడు అని కూడా అంటారు. వారి నిజమైన పేరు పరమపిత పరమాత్మ. పరమ అనగా సుప్రీం. మహిమను కూడా చాలా భారీగా చేస్తారు. ఇప్పుడు రోజు రోజుకు మహిమ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే మొదట బుద్ధి సత్తువుగా ఉండేది, ఆ తర్వాత రజ్జుగా తమో ప్రధానంగా అయిపోయింది. ఈ విషయాలన్నీ తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. నేను ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత వచ్చి పాత ప్రపంచాన్ని క్రొత్త ప్రపంచంగా తయారు చేస్తాను. సత్యుగం ఆదిలో సత్యమే ఉండేది, సత్యమైన వ్యవస్థ ఉంటుంది అన్న గాయనం కూడా ఉంది కదా. కొన్ని సామెతలు కూడా చాలా బాగా రచింపబడి ఉన్నాయి. ఎందుకంటే వారు ఇంతగా పతితులుగా లేరు, చివరిలో వచ్చేవారు అంత పతితులుగా ఉండరు. భారత్ వాసులే చాలా సతో ప్రధానంగా ఉండేవారు. వారే మళ్ళీ అనేక జన్మల అంతిమంలో తమో ప్రధానంగా అయ్యారు. ఇతర ధర్మ స్థాపకులను గురించి ఇలా అన్నారు: వారు ఇంత సతో ప్రధానంగానూ అవ్వరు, ఇంత తమో ప్రధానంగానూ అవ్వరు. వారు చాలా సుఖమును చూడరు, అలాగే చాలా దుఃఖమును చూడరు. అందరికంటే ఎక్కువ తమో ప్రధానంగా ఎవరి బుద్ధి తయారైంది, ఎవరైతే మొట్టమొదట దేవతలుగా ఉండేవారే అన్ని ధర్మాల వారికంటే ఎక్కువగా దిగజారిపోయారు. భలే భారతదేశమును మహిమ చేస్తారు, ఎందుకంటే ఇది చాలా పురాతనమైనది. ఆలోచిస్తే ఈ సమయంలో భారతదేశం చాలా దిగజారి ఉంది. ఉత్థానము పతనము రెండు భారతదేశానివే, అనగా దేవీ దేవతలవి. ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి. మనం సతో ప్రధానంగా ఉన్నప్పుడు సుఖాన్ని కూడా చాలా చూసాం, మళ్ళీ దుఃఖాన్ని కూడా చాలా చూసాం. ఎందుకంటే తమో ప్రధానంగా ఉన్న ముఖ్యమైనవి 4 ధర్మాలే: దేవతా ధర్మం, ఇస్లాం ధర్మం, బౌద్ధ ధర్మం, క్రైస్తవ ధర్మం. మిగిలినవన్నీ వీటి నుండే వృద్ధి పొందుతూ వచ్చాయి. ఈ భారతవాసులకు తాము ఏ ధర్మానికి చెందిన వారమో కూడా తెలియదు. ధర్మమును గూర్చి తెలియని కారణంగా ధర్మాన్నే వదిలేస్తారు. వాస్తవానికి అన్నిటికంటే ముఖ్యమైన ధర్మం ఇదే. అయితే తమ ధర్మాన్ని మర్చిపోయారు. వీరికి తమ ధర్మంపై విశ్వాసం లేదు, నమ్మకం లేదు అని తెలివైన వారు భావిస్తారు. లేకుంటే భారతదేశం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అయిపోయింది? పిల్లలు మీరు ఎలా ఉండేవారు అని తండ్రి కూర్చొని మొత్తం చరిత్రనంతా అర్థం చేయిస్తారు. మీరు దేవతలుగా ఉండేవారు, అర్ధకల్పం రాజ్యం చేశారు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యంలో మీరు ధర్మభ్రష్టులుగా, కర్మభ్రష్టులుగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ మీరు దైవీ సాంప్రదాయానికి చెందిన వారిగా అవుతున్నారు. భగవాను వాచ. తండ్రి కల్పకల్పము పిల్లలైన మీకే అర్థం చేయించి ఈశ్వరీయ సంప్రదాయాన్ని తయారు చేస్తారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్: మీ హృదయం యొక్క స్వచ్ఛత ద్వారా తండ్రి అద్భుతమైన జ్ఞానమును జీవితంలో ధారణ చేయాలి. పురుషార్థము ద్వారా ఉన్నతమైన ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవాలి. డ్రామా అని పురుషార్థం చేయకుండా కూర్చుండిపోరాదు. సెకండ్ పాయింట్: రావణ రాజ్యంలో అశుద్ధమైన కనులు చేసే మోసము నుండి సురక్షితులయ్యేందుకు జ్ఞానం మూడవ నేత్రం ద్వారా చూసే అభ్యాసం చేయాలి. నంబర్ 1: క్యారెక్టర్ అయిన పవిత్రతనే ధారణ చేయాలి. ప్రతి ఒక్కరిలో ఆత్మ సోదరాత్మ భావన ఉంచినట్టయితే నేత్రాలు శుద్ధంగా అవుతాయి. వరదానం: బ్రాహ్మణ జన్మ యొక్క జాతకాన్ని తెలుసుకొని సదా సంతోషంగా ఉండే శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మాభవ. బ్రాహ్మణ జీవితము క్రొత్త జీవితం. బ్రాహ్మణుల ఆదిలో దేవీ దేవతలు, ఇప్పుడు వారే బ్రహ్మ కుమార్ కుమారీలు. బ్రాహ్మణుల జాతకంలో 3 కాలాలు చాలా మంచిగా ఉంటాయి, జరిగిపోయింది కూడా మంచిదే. ఇప్పుడు ఏది జరుగుతూ ఉందో అది ఇంకా మంచిది, ఏది జరగబోతుందో అది ఇంకా చాలా చాలా మంచిది.
బ్రాహ్మణ జీవితం యొక్క జాతకం సదా మంచిగానే ఉంటుంది. ఇది గ్యారెంటీ కనుక స్వయం భాగ్య విధాత అయిన తండ్రి మా భాగ్యరేఖను శ్రేష్టంగా గీచి తన వారిగా చేసుకున్నాడు అనే సంతోషంలో సదా ఉండండి. స్లోగన్: ఏకరస స్థితిని అనుభవం చెయ్యాలి అంటే ఒక్క తండ్రితోనే సర్వ సంబంధాల రసం తీసుకోండి. అవ్యక్త ఇషారా: ప్రీతి బుద్ధి కలిగి విజయరతన్గా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సదా ఇది స్మృతిలో ఉండాలి. కల్పకల్పము నేను విజయిని. అనేక సార్లు చేసినటువంటి పాత్రను ఇప్పుడు రిపీట్ చేస్తూ ఉన్నాను. ఈ స్మృతి ద్వారా ఏం చేసేది, ఎలా చేసేది, ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా సమాప్తము కాగలవు. సదా డబల్ లైట్ స్వరూపం యొక్క స్మృతి యొక్క సమర్థత ద్వారా అసంభవమైన కార్యం కూడా సంభవము కాగలదు. ఓం శాంతి.